ఒకటి నుంచి 4వ నెంబర్ వరకు కేవలం జాంపేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ 126వ మహాజన సభకి ఇచ్చేసిన ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మరియు అకౌంట్ హోల్డర్స్కి అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఈ సంవత్సరం ఇంకో విశేషం ఏంటంటే జాంపేట కోఆపరేటివ్ బ్యాంకు 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అంటే ఆగస్టు 22కి పూర్తవుతుంది. అలాగే దాని తగ్గట్టు 900 కోట్ల టర్నోవర్ అనుకున్నాం, టార్గెట్ పెట్టుకున్నాం, రీచ్ అయిపోయాం కూడా. ఇంకా అభివృద్ధి పొందాలని కోరుతూ, అలాగే ఈరోజు ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు అందరికీ నా ధన్యవాదాలు. కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ 126వ మహాజనసభ సందర్భంగా వచ్చిన శ్రేయోభిలాషులకి, ఖాతాదారులకి, ప్రెస్ వాళ్ళకి, ఎమ్మెల్యే గారికి, రాజమండ్రి నుంచి వచ్చిన ప్రముఖులందరికీ మా బ్యాంక్ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నామండి. ఈసారి జరిగే మహాజన సభ మాకు ఎంతో విశిష్టమైంది. ఎందుకంటే 1926లో శీలా వీరభద్ర గారు దీన్ని చిన్నగా ఒక సొసైటీగా ప్రారంభించి ఈవేళ 2026కి 100 సంవత్సరాలు శతదినోత్సవాల వేడుకలు జరుగుతున్న ఆనందకర సమయంలో ఈవేళ ఎంతో ఆహ్లాదంగా మా శ్రేయోభిలాష అందరూ, మా ఖాతాదారులందరూ వచ్చి దీన్ని సభని దిగ్విజయం చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. మేము ఈ 100 సంవత్సరాలు వచ్చేటప్పటికి 900 కోట్లు టర్నోవర్గా మేము ఒక టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. లాస్ట్ వీకే మేము 900 కోట్లు మీ ఖాతాదారుల సహకారం వల్ల, మా పాలకవర్గ సహకారం వల్ల, రాజకుమార్ గారు అబ్బాయి జయకుమార్ గారి ఆధ్వర్యంలో దిగ్విజయంగా ముందుకు వెళ్తున్నందుకు చాలా ఆనందంగా, తెలియజేయడానికి చాలా ఆనందంగా ఉంది. ఇన్ని దుష్ట శక్తులు ఈ బ్యాంకు మీద కుతంత్రాలు పన్నిన ఖాతాదారుల ఒక నమ్మకం, బొమ్మన అంటే ఒక బ్రాండ్, రాజమండ్రి జాంపేట బ్యాంక్ అంటే ఒక బ్రాండ్, ఆ బ్రాండ్ని ఛేదించుకొని 900 కోట్ల టర్నోవర్ కలిగింది. చాలా ఆనందంగా ఉంది. ఈ నమ్మకాన్ని మేము నిలబెట్టుకుంటూ ముందు ఈ బ్యాంకుని మా సాహశక్తుల అభివృద్ధికి మేము సహకరిస్తామని, మీరు చూపించిన ఆదర అభిమానాలకి మేము ధన్యవాదాలు తెలియకుంటూ సభ్యులకు విజ్ఞప్తి, ఎవరైతే గిఫ్ట్ తీసుకున్నారో వాళ్ళు గ్రౌండ్ క్లియర్ చేయాలండి. గిఫ్ట్ తీసుకున్న వాళ్ళు వెళ్ళిపోవాలి.